రెడ్డి గారు నమస్తే రెడ్డి గారు. అయిపోతుంది రెడ్డి గారు, నేనున్నా కదా రెడ్డి గారు. అదే నా రాయల్ ఎన్ఫీల్డ్ విషయం. ఓకే రెడ్డి గారు, లింక్ డాక్యుమెంట్ లేదు కదమ్మా. మా పొలాన్ని వాళ్ళెవరో కబ్జా చేసుకుంటే మమ్మల్ని ఎందుకు సార్ ఇన్నిసార్లు తెప్పించుకుంటున్నారు? పొలం నీదని నువ్వు అంటాండవు, ఆ రెడ్డి గారేమో ఆయన అంటాండు. నీ పత్రాలేమో సరిగ్గా లేవు, ఆయన పత్రాలు పర్ఫెక్ట్గా ఉన్నాయి. కడుపు కట్టుకొని రూపాయి కూడా పెట్టుకొని కొన్న పొలం సార్ అది. అది మట్టి మాత్రమే కాదు, మాకు అన్నం పెట్టే అమ్మ. రెడ్డి గారితో మాట్లాడి ఎకరానికి 50,000 చొప్పున మొత్తం 5 లక్షలు ఇప్పించా. 5 కోట్ల ఆస్తి సార్ అది. 5 లక్షలు ఇస్తారా? అయినా ఆ పొలం మా రెక్కల కష్టం సార్. దానికి రేటు కట్టడానికి ఆ రెడ్డి ఎవరు సార్? వాళ్ళు అధికారంలో ఉండారు, వాళ్ళకి నచ్చితే ఇచ్చేయాల. ఈ పొద్దు మీ పొలం దాకా వచ్చుండారు, రేపు మీ పానం దాకా రాకుండా పోరు. అధికారం ఇస్తే లేనివాడికి అన్నం పెట్టాలా, కానన్ను కూడా ఆదుకోవాలా. అంతేకాని పట్టం కట్టినామని మా పొట్ట కొడతారా? ఈ పాటలంతా ఉంటాయి కాబట్టే ఓట్లు వేసే ముందు ఆలోచించాలా. ఇచ్చినంత తీసుకోండి, పొలాన్ని వదులుకోండి. ఇలాంటి ఎన్నో సామాన్య కుటుంబాలని బలికొన్న వైసీపీ అరాచకాన్ని మీ ఓటుతో తరిమి కొట్టండి. సేవ్ ఏపీ ఫ్రమ్ వైసీపీ.